రాజాగారి వ్యాఖ్యల వెనుక దాగిన మర్మం ఏమిటబ్బా? పవన్ కళ్యాణ్ మోదీ బాబుతో కలిసి అనేక సభల్లో పాల్గొన్నాడు, ప్రచారం చేశాడు, అవుట్రైట్గా సపోర్ట్ చేశాడు. అయితే ఎంత మేరకు అది తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందనే లెక్కలు ఇక్కడ అవసరం లేదు. కానీ అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అనే ప్రశ్న ఒక కేంద్ర మంత్రి నోటి వెంట రావడం అనూహ్యం, అసాధారణం. నిజంగా అశోక గజపతిరాజుకు పవన్ కళ్యాణ్ తెలియదా? కొన్ని పాత రాచరికపు పోకడలు తప్ప రాజుగారి పొలిటికల్ కెరియర్ క్లీన్, అందులో సందేహం లేదు. హుందాగా నిజాయితీగా కాలరెత్తుకుని నిలబడగలిగే పూర్వ చరిత్ర. మరి అలాంటి వాడు పవన్ కళ్యాణ్పై ఎందుకు కామెంట్లు చేశాడు? ఇది స్పాంటేనియస్ స్పందన లేక ప్రీ ప్లాన్డ్ విమర్శ? ఇది ప్రశ్న. ఇదే పవన్ కళ్యాణ్ ఇదే రాజుగారి కోసం మే 3, 2014న విజయనగరంలో మీటింగ్ పెట్టడం అవాస్తవమా? ఇదే రాజుగారు పవన్ను భోజనాలు పిలిచి సాదరంగా గౌరవించడం అసత్యమా? అన్నింటికీ మించి ఏపీ రాజకీయాల్లో ఉన్నవాడికి పవన్ కళ్యాణ్ తెలియకపోవడం ఏమిటి? మరీ జనాన్ని పిచ్చాలు చేయడం కాకపోతే మరి పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదు అని రాజుగారు ఎందుకు చెప్పారు? సినిమా నటుడా అంటున్నారు. ఏమో నాకు తెలియదు, నేను సినిమాలు చూడక 20 ఏళ్ళయిందనే వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి తన నోటి వెంట? మరి రాజుగారికి ఎందుకు ఇంత కోపం వచ్చింది పవన్పై? అది టీటీడీ వ్యవహారం కాదు, ఉత్తరాది దక్షిణాది వ్యవహారము కాదు. అసలు కథ వేరే ఉంటుంది. అదే అసలు మర్మం. నిజానికి చంద్రబాబుతో పోలిస్తే తెలుగుదేశంలో రాజుగారు కూడా సేమ్ సీనియర్. తన రాజరికపు ఈగో ప్లస్ తన వ్యక్తిగత వ్యవహార శైలికి చంద్రబాబు ఆలోచన ధోరణికి సరిపడదు. బట్ తను చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించాడు. ఎస్ బాస్ అన్నాడు. అయితే ఎప్పుడైతే సుజనా చౌదరికి పెద్దపీట వేస్తూ కేంద్రంలోనూ రాజుగారి ఆలోచనలకు ప్రాధాన్యాన్ని చంద్రబాబు కత్తెరవేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే రాజుగారిలోని రాజరికం బాపతు అహం నిద్ర మేల్కొంది. కులమే ప్రధానమా అనే ప్రశ్న తనను మథనానికి గురి చేసింది. ఏపీకి సంబంధించి ఢిల్లీలో ఏ వ్యవహారాలు జరుగుతున్నా రాజుగారి పాత్ర ఏమీ లేకుండా పోయింది. అంతా వెంకయ్య సుజనాలే. రాజుగారు నామమాత్రం పాత్ర, విగ్రహ పుష్టి, తన నిజానికి ఎవరు పట్టించుకున్నవాడు లేడు.